వినోద్ కుమార్ గారు, మీరు కొన్ని కొత్త ఆలోచనలు నిజంగా ప్రభుత్వం ఇప్పటిదాకా చేయని ఆలోచనలు భారత్ వైపు నుంచి భారత్కున్న విశిష్టత రీత్యా అలీన విధానం అనుకోండి, గత దశాబ్దాలుగా మనం అవలంబిస్తూ వచ్చినటువంటి ఒక మొరేల్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మీరు చెప్తున్నది అసలు ఇజ్రాయెల్ ఇరాను ఇద్దరు కూడా చారిత్రాత్మకంగా దశాబ్దాలుగా ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్తో ఈ మధ్య బంధం మరింత పెరిగింది. కాబట్టి భారత్ ఒక శాంతి చర్చలకి, ఒక కాంప్రమైజ్కి రెండు దేశాల మధ్య ఒక చొరవ తీసుకుంటే బాగుంటుంది, ఒక అద్భుతమైన ఆలోచన చెప్పారు. అయితే దానికి అవకాశం ఎంత ఉంది? భారత్ అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నట్టుగా మీకేమన్నా స్పష్టంగా అనిపిస్తుందా? తటస్థ వైఖరి తీసుకున్నట్టుగా ఉన్నదా? ఒక అంశం అయితే, రెండోది మీరు ఇంకొక డౌట్ కూడా రైజ్ చేశారు. ఇది మేబీ ఇంకొక వారం 10 రోజుల తర్వాత పరిస్థితి ఇలాగే కొనసాగితే అటు రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికా వాటిని ప్రోత్సహిస్తుంది, పుష్ చేస్తుంది, ప్రొవోక్ చేస్తుంది ఇరాన్ మీదకి దాడికని. ఈ పరిస్థితులు వస్తే అది థర్డ్ వరల్డ్ వార్గా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి మీరు ఒక అంబాసిడర్గా మీ అంచనా ఏం జరుగుతుందని? ముందుగా మీకు ప్రేక్షకులకు మన తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. అయితే మీరు ముందు చేసిన పాయింట్ గురించి మనం మాట్లాడినట్టయితే, మనకు ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకన్నా ముందు నుంచి కూడా ఇరాన్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ అంటే ఏన్షియంట్ హిస్టరీ కాంచి మొదలు పెడితే మనకున్న సత్సంబంధాలు ఇరాన్కు ఎంతో బాగున్నాయి. నేను మెడికల్ కాలేజీలో ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఇరాన్ నుంచి 5-6 వచ్చి మన దగ్గర మెడిసిన్ చదివి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి చారిత్రాత్మకమైన సత్సంబంధాలు పెరగాల్సిందే, కానీ ఈ మధ్య కొద్దిగా తరిగినట్టు కనిపిస్తున్నది. ఎందుకనంటే మనకు ఆయిల్ సప్లై ఇరాన్ నుంచి ఎంతో వచ్చేది, ఎంతో చీప్ రేట్ లో మనకు వచ్చేది. తర్వాత మనం ఎక్స్పోర్ట్స్ ఎన్నో పోతుండేది. సో ఏదైనా కానీ ఇప్పుడు యాక్చువల్ గా ఇరాన్ కు ఇజ్రాయెల్ కు 79 కన్నా ముందు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకప్పుడైతే అరబ్ దేశాలు మిగతా వాళ్ళు కొంతమంది ఇరాన్ ఇజ్రాయెల్ ను అపోజ్ చేసినా గానీ ఇరాన్ కూడా సపోర్ట్ చేసింది వాళ్ళకు. తర్వాత ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు ట్రంప్ తర్వాత అంతకన్నా ముందున్న కూడా ఈ అమెరికన్ ప్రభుత్వాలు ఏదో ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు బాంబు తయారు చేసుకుని అది కావటానికి వీల్లేదని ఏదైతే అంటున్నారో, సరే కొంతవరకు దాంట్లో నిజం కూడా ఉంది. అఫ్ కోర్స్ అది ఎన్రిచ్మెంట్ కొంతవరకు జరుగుతుంది. కానీ యాక్చువల్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇరాన్కి ఇచ్చింది అమెరికానే. ఐసెనోవర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు షాను పిలిచి నువ్వు న్యూక్లియర్ సివిల్ యూస్కు వాడుకోవయ్యా అని అప్పుడు 50s లో అలా అడ్వైజ్ చేసిన పరిస్థితి. కానీ రాను రాను ఇలా ఏమైందంటే 79 తర్వాత టోటల్ గా ఇది ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చేసి షా ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత ఈ డైరెక్షన్స్ మారిపోయి ఆల్మోస్ట్ అపోజిట్ డైరెక్షన్ లో పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనా ఏమైనా కానీ ఇప్పుడు ఈ రోజు జరిగిన ఏదైతే అంటే ఈ రోజు అంటే మొన్న 28వ తారీఖు శనివారం నుంచి జరిగిన అటాక్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగలేదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ ఈ ఫస్ట్ టైం కాకుండా ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు, సెకండ్ టైం కానీ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడే 2018లోనే ఈ మన న్యూక్లియర్ నెగోషియేషన్స్ తోని ఇరాన్ ప్లస్ అంటే అగెనిస్ట్ మన వెస్టర్న్ పవర్స్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వెంటనే అమెరికన్ డెలిగేషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ అటాక్ జరిగే మన రోజు కూడా ఇప్పుడు ఫ్రైడే స్విట్జర్లాండ్ లో ఇది బయలేటరల్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇరాన్ అగ్రి అయింది. ఏది ఈ న్యూక్లియర్ ప్రోగ్రాము మేము ఎన్రిచ్మెంట్ మేము చేయట్లేదు, చేసిన చాలు మేము ఆపేస్తాము, ఏదైనా జరిగినా కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో సూపర్విజన్ చేస్తాం అని సంతకాలు పెట్టడానికి తయారున్నారు. కానీ ట్రంప్ మైండ్ లో వచ్చేసింది ఏంటంటే వెనిజువేలా లెక్కనే ఇరాన్ ఇలా ఆక్యుపై చేసుకోగలను అని ఆ మిస్కాల్కులేషన్. యాక్చువల్ గా ఈ ప్లాన్ ఇప్పుడే కాదు, జనవరి 14, 15, 16 ఆ ప్రాంతంలో ఈ అటాక్లు చేయాలని ట్రంప్ ప్లాన్ చేసినప్పుడు పెంటగాన్ అపోజ్ చేసింది. లేదు ఇప్పుడు మనం ఒకవేళ వారు కనుక అక్కడ ప్లాన్ అయ్యేటట్టుంటే మనం పెట్టిన రిసోర్సెస్ సరిపోలేదు, వీ నీడ్ టు యాడ్ మోర్ రిసోర్సెస్, మనం అందుకని చేయాలంటే వాళ్ళకు ఆ టైం కొద్దిగా ఓకే అన్నాడు ఆయన. అయితే మొన్న ఎందుకు జరిగిందని అంటే ఇజ్రాయెల్ మొసాదు, సిఐఏ వీళ్ళ మన సుప్రీం లీడరు తర్వాత
ఆఫీసర్స్ అంతా వాళ్ళందరినీ మూమెంట్స్ అన్ని అంటే నిమిషంతో పాటు వాళ్ళు దే ఆర్ వాచింగ్. అవును. ఓకే. అన్ఫార్చునేట్గా ఆ రోజు సుప్రీం లీడర్తో పాటు మిలిటరీ కమాండర్స్తో పాటు మిగతా అందరు లీడర్స్ అంతా ఒక అంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఏం చేసుకోవాలనేది ఒక సెక్యూరిటీ కౌన్సిల్ కలిసినట్టు మాట్లాడే పద్ధతిలో వచ్చేసరికి అప్పటికి ఇది డిసిషన్ తీసుకోవడం అనేది ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని ఆర్డర్ ఇచ్చేసాడు అటాక్ చేయడం. అంటే అటువంటి జరిగినప్పుడు ఇది మిస్కాల్కులేషన్ ఆఫ్ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్, 100% అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు, కానీ ట్రంప్ మిస్కాల్కులేషన్ తప్ప ఇది అమెరికన్ డిసిషన్ అయితే కాదు. మీరు చెప్పండి సార్ ఈ పాయింట్కి వద్దాము. అంటే మీరు ఇంకొక మాట కూడా రాశారు, భారత్ చొరవ తీసుకుంటే బాగుంటుంది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య, లేదంటే ఈ వార్ ఆపడానికి. ఆ 3 దేశాలే కదా మెయిన్, మిగతాన్ని దీని బై ప్రోడక్ట్స్. వాస్తవంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో ముగ్గురితో అద్భుతమైన సంబంధాలు, ఎక్కడ లేని గొప్ప సంబంధాలు మనకున్నాయి చారిత్రాత్మకంగా ఈ మధ్యకాలంలో పెరిగిన పరిస్థితి. బట్ ఆ అవకాశం ఉందా వినోద్ కుమార్ గారు? అంటే అవకాశం పూర్తిగా చేజారిపోయిందని అనడానికి వీల్లేదు, కానీ కాకపోతే ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్లో ఎలా ఉందని అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇజ్రాయెల్కు పోయి వచ్చిన 2వ రోజే ఇలా అటాక్ జరిగింది, నెతన్యాహుకు సపోర్ట్ ఇచ్చాడు. నెతన్యాహు ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసుకుంటున్నాడు, థ్యాంక్ యూ మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని. అంటే అది మన ప్రైమ్ మినిస్టర్ పోయి నువ్వు వారు చేయమని అయితే ఎప్పుడు చెప్పడు, కానీ వాళ్ళు మాత్రం డిక్లేర్ చేసుకుంటున్నారు. దాని తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న పరిమాణాల్లో మొన్న మన ఇది యుఏఈ ప్రెసిడెంట్ తోని మాట్లాడటం, మన బెహ్రెయిన్ తోని ప్రిన్స్ల వాళ్ళతోటి మాట్లాడటం, ఇవన్నీ చేసి అదే ఇరాన్ తోని కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉండి, ఎందుకంటే బయలుదేరటారు మనకి ఇద్దరు ఎవరి పక్షంలో మనం లేవు. కాకపోతే ఏంటంటే మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టే మనకు, ఎందుకంటే మనకు ఒక 95 లక్షల మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. సో వాళ్ళు వేరు కంట్రీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్షణ, వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ అదంతా కూడా మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కువైట్ వారు జరిగినప్పుడు ఎంతో ప్రాబ్లమ్స్ అందరినీ ఎవాక్యుపేట్ చేసిన, అలా జరగకుండా వాళ్ళతో అది మాట్లాడటం మీరు అన్నట్టుగా వాళ్ళతో గల్ఫ్ కంట్రీస్తో మాట్లాడటం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్తో కూడా వాళ్ళతో మాట్లాడి ఉంటే బాగుండేది, లేదంటే ఒక విచారం వ్యక్తం చేయటం అలాంటిది ఏదైనా చేస్తే బాగుండేది అంటారు. కరెక్టే అది, ఎందుకంటే మనం న్యూట్రల్గా ఉన్నట్టు కూడా మనం ఉండవలసిన పరిస్థితులు ఉండాలి, కానీ ఉన్నట్టు కూడా మనకు కనిపించాలి కదా. ఇప్పుడు ఇరాను ఇప్పుడు సావరిన్ కంట్రీలో డీక్యాపిటేట్ చేసి మొత్తం లీడర్షిప్ 45 మందిని ఒకే హతమార్చినప్పుడు అటువంటిప్పుడు మనం సానుభూతి ఎక్స్టెండ్ చేయక తప్పదు కదా. అక్కడ కూడా మన భారతీయులు 65,000 మంది ఉన్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఎలాగో కొన్నిసార్లు మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ ఏంటంటే సుప్రీం లీడర్ లేడు, అసలు ఆ స్టేజ్లో ప్రైమ్ మినిస్టర్ ఎలా మాట్లాడితే మన ఫారెన్ మినిస్టర్, మన అదర్ లీడర్స్ ఉన్నట్టు వాళ్ళైనా ఎక్స్టెండ్ చేసి వాళ్ళతో మాట్లాడినట్టయితే అది ఒక విధమైన ఇంప్రెషన్ ఇచ్చేది. సో ఈవెన్ దెన్ ఇప్పటికైనా ఇప్పుడు మనకి ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న అదర్ నేషన్స్ కూడా ఇంపార్టెంటే. వాళ్ళు ఇరాన్తో పాటు ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, అమెరికన్ స్థావరాల మీదనే మేము అటాక్ చేస్తున్నాం, కానీ నైబర్స్ అంతా మా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ మీద మేము ఏమి అటాక్ చేయట్లేదు, ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని వాళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇంకా న్యూట్రల్గా మనం ఏదైతే పొజిషన్ మెయింటైన్ చేస్తున్నాం, రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్, నెతన్యాహు మిస్యూజ్ చేసుకొని ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీజీ అని ఏదైతే డిక్లేర్ చేసుకుంటుండో అలా అటువంటి పర్సెప్షన్ మనం కలిగిస్తే మనం పోస్ట్ వార్ సినారియోలో